హలో హాయ్ నమస్తే. ప్రస్తుతం మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో అయితే ఉన్నాం. కొన్నకల్ గ్రామంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దండుపల్లెం లెక్క కదిలి ప్రచారం అయితే చేస్తున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్ గారు ఉన్నారు. మరి ప్రచారంలో భాగంగా గడప గడపకి వెళ్ళిన ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు అనే విషయం గురించి అన్నను అడిగి తెలుసుకున్నా. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ప్రచారంలో భాగంగా మీరు ఎర్లీ మార్నింగ్ పోతుంటారు అన్న, ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని? మాకు ఎమ్మెల్యే ఎలక్షన్ల కన్నా ఇప్పుడు చాలా స్పందన, పబ్లిక్ల జనాల్లో మంచి స్పందన ఉంది. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలని 13 గ్యారెంటీలు ఉన్నాయి. దాంట్లో ఒకటి చేసిండు. ఓన్లీ ఫ్రీ బస్ అనేది ఒకటే తప్ప వేరే ఏం లేదు. ఏ ఇంప్లిమెంటేషన్ లేదు కాంగ్రెస్ వాళ్ళది. 2000 పింఛను 4000 చేస్తా అన్నాడు. ప్రతి ఇంట్లో మహిళకు, అత్తకు పింఛన్ వస్తే కోడలకు కూడా 2500 ఇస్తా అన్నాడు. ప్రతి మహిళకు 500 సిలిండర్ అన్నాడు. కరెంటు ఫ్రీ 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అన్నాడు. రైతు బంధు లేదు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. వడ్లేదు, మా ఊర్లో వడ్లే కొనలేదు. మా మండల్లోనే కొనలేదు. మా ఊర్లో అని కాదు. రైతులకు 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇచ్చే 10,000 కరెక్ట్ లేదు. ఇంతవరకు 3.5-4 ఎకరాల లోపే పడ్డాయి. యాక్చువల్ గా ఈ పున్నకల్ గ్రామంలో మీరు ఇంటింటి ప్రచారం పోతారన్నా? అంటే ఈ కేసీఆర్ గారు ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించిన, అంటే 9 సంవత్సరాలు అనుకుంటే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది కదన్న. అంటే ఆ వ్యత్యాసం అనేది ప్రజల్లోకి ఆల్రెడీ తెలిసిపోయింది, కానొస్తుంది. మేము తప్పు చేసినాము, మా చెప్తున్నా మేమే కొట్టుకున్నాం అనే భావనకు వచ్చింది పబ్లిక్ అంటున్నారు. మేము పోతే ఇంటికి పోతే మేము తప్పు చేసినాం, అబ్బా కేసీఆర్కి వేయకుండా మేము అక్కడ వేసి మా తప్పు మేము తెలుసుకున్నాము, మేము ఈసారి కేసీఆర్కి వేస్తాము, కారు గుర్తుకి వేస్తాం అని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాం. యాక్చువల్ గా ఉమ్మడి పాలమూరు జిల్లాగా చూసుకున్నట్టుగా అయితే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ లో కానీ చూసుకున్నట్టు సర్వే ప్రకారంగా చూసుకున్నట్టుగా అయితే 3 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది ప్రతి సర్వే చెప్పింది. అందులో దేవరకద్ర నియోజకవర్గం కూడా ఉంది. కానీ ఎందుకోసం మన ఆ చిన్న తప్పు, ఏ తప్పు చేయడం వల్ల అది కోల్పోవాల్సి వచ్చింది ఈ సీట్ ని? ఈ సీటు మా ఎమ్మెల్యే మంచితనం మీద ఆడి వరకు వచ్చింది. ఏం లేదు, రేవంత్ రెడ్డి అలమిగాని హామీలు ఇచ్చి ఆ హామీలకు వాళ్ళు కూడా ఇవి కేసీఆర్ ఇచ్చే రాంగ కూడా ఇవి ఎక్స్ట్రా వస్తాయి అనుకొని పబ్లిక్ వేసిండ్రు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,116 ఇస్తుండే, ఆయన తులం బంగారు ఇస్తా అన్నాడు. అట్లాంటివి ఎక్స్ట్రా వల్ల వస్తాయని చెప్పి ఈ జనాలు మోసపోయి వేసినాం అని అంటున్నారు జనాలు. ఇప్పుడు యాక్చువల్ గా ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం ఎవరి మధ్య పోటీ ఉండబోతుందన్న? బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉంటుంది. అంటే కాంగ్రెస్ సైడ్ అయిపోయినట్ట? కాంగ్రెస్ థర్డ్ ప్లేస్. యాక్చువల్ గా మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం మన సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందుకే ఈయన ఓడిపోతున్నాం అనే సర్వేలు చెప్పినందుకే సీఎం రేవంత్ రెడ్డి ఈడికి 8 సార్లు వచ్చింది. 8 సార్లు మీటింగ్ పెట్టిండు మైనార్ పార్లమెంట్ నియోజకవర్గంలో. అంటే ఓడిపోతున్నా తెలిసినందుకే. ఇప్పుడు అప్పుడు కూడా మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏం చెప్పిండు, ఇప్పుడు వస్తే 2,000 వస్తాయమ్మా, December 9 అయితే 4,000 వస్తాయి అని చెప్పిండు. అన్ని ఒట్లు చెప్పిండు. అప్పుడు కూడా ఇచ్చిండా. ఇప్పుడు తీసుకుంటే మీకు December 9 వరకు మీకు 2 లక్షలు రుణమాఫీ చేస్తా, పోయి తెచ్చుకోండి, 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు. 2 లక్షలు తెచ్చుకోండి అన్నాడు. నేను 2 లక్షలు చేస్తా అన్నాడు. ఏది లేదు. ఇప్పుడు మళ్ళీ ఒకటి ఏం పెట్టిండు, August 15 అని పెట్టిండు. అంటే ఈ ఎలక్షన్లు అన్ని అయిపోతే పబ్లిక్ తో నాకేం అవసరం లేదు. అప్పుడు ఆగస్టు వరకు అన్ని ఎలక్షన్లు అయిపోతాయి, ఓట్లు వేయించుకొని సైలెంట్ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు షెడ్ లోకి వెళ్ళిపోయింది అన్నాడు. అదే కామెంట్రీకి కేటీఆర్ కౌంటర్ ఇచ్చాడు. షెడ్ లో ఉంది, దాన్ని సర్వీసింగ్ చేపిస్తున్నాము, మళ్ళీ బయటికి తెస్తామని ఒక కామెంట్ చేస్తున్నాడు. ఒక యాక్చువల్ గా ఇంతమంది జనాలను చూస్తారు అనిపిస్తలేదన్నా? ఇప్పుడు కేసీఆర్ కారు షెడ్లకు పోయిందని చెప్పిండు. షెడ్ల నుంచే మొన్న కేసీఆర్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. జనాలు మొన్న మహబూబ్నగర్ వచ్చిండు, ఎంత పబ్లిక్ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వస్తే ఎంత పబ్లిక్ ఉన్నారు, మాజీ సీఎం కేసీఆర్ వస్తే ఎంత పబ్లిక్ ఉన్నారు. అప్పుడు అది గుర్తు, అది భూములు లేసే ఇప్పుడు మొన్న రైతు బంధు రిలీజ్ చేసిండు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కుంటుపడ్డది. ఎప్పుడైతే కేసీఆర్ గారు బయటికి వచ్చి బస్సు యాత్ర ప్రారంభించాడో అప్పటి నుంచి బూస్టింగ్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి అనేది ఒక వాస్తవం నడుస్తుంది. ఇదెంత వరకు వాస్తవం? అది కరెక్టే. ఇప్పుడు కేసీఆర్ బయటికి వచ్చినాకనే మళ్ళీ
అప్పుడు ఉద్యమంలో ఎట్లా ఉన్నదో ఇప్పుడు ఆ విధంగా అయింది పబ్లిక్ లోపల. బీఆర్ఎస్ పార్టీ కూడా చైతన్యం అయిపోయింది. కేసీఆర్ ని ఓటుకున్నందుకే ఈ 4 నెలలనే మేము ఇంత అనుభవిస్తున్నాము, కఠోర పరిస్థితులు అనుభవిస్తున్నాము, మళ్ళీ కేసీఆరే కావాలబ్బా అని జనాలు ఎండను కూడా లెక్క చేయకుండా కేసీఆర్ మీటింగ్ కి వస్తున్నారు. అన్న యాక్చువల్ గా విజయ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్, యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీకు ఏమన్నా ప్రలోభాలు వచ్చా ఈ 100 రోజుల్లో మా పార్టీలోకి రా, మీలాంటి వ్యక్తులు వస్తే బాగుంటది అనేది? మస్తు అడిగిండ్రు కానీ మనం నమ్ముకొని మనకు పదవి ఇచ్చిండ్రు, 5 ఏళ్ళు మనం పదవి అనుభవించినాం, పదవి ఉన్నా లేకున్నా మాకు బీఆర్ఎస్ పార్టీ ఆల వెంకటేశ్వర రెడ్డి ఉంటాం మేము. యాక్చువల్ గా ఉద్యమం నుంచి ఆల వెంకటేశ్వర రెడ్డి గారితో పాటు మీరు నడిచే వ్యక్తి కాబట్టి, అంటే ఈ స్థానం గెలిచింటే మళ్ళీ ఏ రకంగా ఉంటున్నాను వాస్తవానికి? మాకు చాలా ఉండే, మా ఓట్స్ చాలా ఉండే కానీ అవి కొద్దిగా దాంట్లో ఒక 700 ఓట్లలో మా ఎమ్మెల్యే ఓడిపోయాడు. మాకు కూడా చాలా బాధ ఉంది ఆయన పోయినందుకు. కానీ మళ్ళీసారి మాకు ఇదే పబ్లిక్ బంగారు పల్లెంలో పెట్టిస్తారు మాకు, మా ఆల వెంకటేశ్వర రెడ్డికి. ఇప్పుడు యాక్చువల్ గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ మళ్ళీ పెడితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఒక వాస్తవంగా వినబడుతున్న చర్చ. 100% 90 నుంచి 100 సీట్లు వస్తాయి ఇప్పుడు రీ ఎలక్షన్ పెడితే, బై ఎలక్షన్ పెడితే మొత్తం. యాక్చువల్ గా ఇక్కడ పోటీ నీవేమంటున్నావు అంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే ఉండబోతుంది అంటే, కానీ కాంగ్రెస్ పార్టీని ఇదే విధంగా నేను అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే, మాకు పోటీ లేదు, మేము కంపల్సరీగా ఈ పార్లమెంటు స్థానం మేము కైవసం చేసుకున్నాం అనేది అంటున్నారు. వాళ్ళు రేపు ఓటింగ్ లో 13 తారీఖు అయినాక తెలుస్తుంది కదా. ఇప్పుడు చచ్చిపోయిన బరే అంటారు కదా, చచ్చిపోయిన బరే పైలు పాలిస్తున్నారంటారు. మస్తు చెప్తారు. అది ఈ జనాల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనేది మాకు తెలుసు. మేము ఇంటింటికి పోతున్నాము, వాళ్ళు ఏమనేది మాకు తెలుస్తుంది. ఇదే విజయ్ కుమార్ గారికి కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ ఫోర్స్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి పోయే అవకాశాలు ఉన్నాయా ఈ పార్లమెంటు స్థానం అయిపోయిన తర్వాత? మేము ఎప్పటికి కూడా ఆల వెంకటేశ్వర రెడ్డి ఏ పార్టీలో ఉంటే అదే పార్టీ మాకు అంటే అనుచరులు కంపల్సరిగా మాకు ఎవరితో సంబంధం లేదు, ఆల వెంకటేశ్వర రెడ్డి దగ్గర ఉంటాం, కేసీఆర్ గారి దగ్గరనే ఉంటాం. ఎలాంటి సంబంధం లేదు మాకు. కాదు, ఎంత మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉంది పార్లమెంటు స్థానం, ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం? బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఉంటది. ఎవరు గెలిచినా పెద్ద మెజార్టీ పోయినసారి అంత మెజార్టీ ఉండదు, ఎవరికైనా టఫ్నే ఉంటది. కంపల్సరీ అయితే ఏదైనా సరే కంపల్సరీగా మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం అయితే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. అదే విధంగా నాకు పార్టీ ఇప్పుడు అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో సార్లు వచ్చింది పిలుపు, కానీ నేను వెళ్ళను. ఎందుకంటే నేను ఆల వెంకటేశ్వర రెడ్డి సైనికుల్లాగా పనిచేస్తా, కంపల్సరీగా కేసీఆర్ గారు అడుగుజాలను ఉంటా, కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాను. కరాఖండి అయితే విజయ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ అయితే చెప్పడం అయితే జరిగింది.